హాయ్ అండి, వెల్కమ్ టు రోజ్ కిచెన్. ఈరోజు నేను క్యాటరింగ్ స్టైల్లో క్యాలీఫ్లవర్ 65ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. పావు కేజీ కాలీఫ్లవర్ తీసుకొని తొడిమలు తీసి శుభ్రంగా నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ అండి, 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కు తగ్గట్టు చూసి వేసుకోండి సాల్ట్. కొంచెం ఫుడ్ కలర్ అండి, ఆప్షన్ ఇది, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం బాగా కలపాలండి. కారము, ఉప్పు, మసాలా మొత్తం కలిసేటట్లు ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోస్తే పిండి లూజ్గా అవుతుందండి. ఇలా కలిపేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మీకు ఏమన్నా పిండి తక్కువైతే 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి వేసుకొని కొంచెం నీళ్లు చిలకరించి కలిపేసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి నూనె బాగా హీట్ అవ్వాలండి. ఇలా హీట్ అయిన తర్వాత పకోడీలాగా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా విడివిడిగా వేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం వేసిన వెంటనే కదిలించకూడదు, కొంచెం సేపు ఆగి ఇలా టర్న్ చేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని ఉడికించే పని లేదండి. ఉడికించకుండానే ఇలా నూనెలో ఫ్రై అయినప్పుడు అవి మెత్తగా బాగుంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. అదే నూనెలో 3-4 పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి. ఇలా దూరగా వేయిస్తే సరిపోతుందండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా కాలీఫ్లవర్ 65 అచ్చం చికెన్ పకోడీలానే ఉంటుందండి. మీరు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎవరైనా ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేశారని అడుగుతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.